ఏలూరులో చిట్ ఫండ్స్ పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. లిఖిత చిట్ ఫండ్స్ పేరుతో వేమూరి లక్ష్మి, రవీంద్ర చౌదరి ఘరానా మోసానికి పాల్పడ్డారు. చిట్టీల పేరుతో 25 కోట్లు వసూలు చేసి పరారయ్యారు. మోసపోయామని గ్రహించిన బాధితులు ఏలూరు పోలీసులను ఆశ్రయించారు. యజ్ఞాంశానికి సంబంధించి మరింత సమాచారం ఏలూరు నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. చిట్టీల పేరుతో ఘరానా మోసం కూడా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం మనం ఏలూరు డిఎస్పీ కార్యాలయం వద్ద ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి బాధితులు కూడా చూస్తే లిఖిత చిట్ ఫండ్ పేరుతో కూడా ఏదైతే వేమూరి లక్ష్మి మరియు రవీంద్ర చౌదరి అని చెప్పి వారు కూడా ఉన్నటువంటి వారిని కూడా మోసం చేశారు. చెప్పండి, మీరు ఎంత కట్టారు ఏంటంటే? ₹1,00,000 కట్టానండి. డబ్బులు చీటీ అయిపోయింది, ఇస్తానన్న ఫిబ్రవరి కాడి నుంచి అదిగో ఇస్తాను ఇదిగో ఇస్తానని ఇన్ని రోజులు చేసుకొచ్చిందండి. నిన్నటిదాకా 10వ తారీఖు ఈ రోజు ఇస్తానందండి. అసలు ఫోన్లు స్విచ్ ఆఫ్లో అసలు ఏది నమ్మటానికి వీలుగా ఇచ్చేస్తాను అదిగో ఇచ్చేస్తాను ఇదిగో ఇచ్చేస్తానని చెప్పుకొచ్చిందండి. అసలు మమ్మల్ని అసలు ముంచేసిందండి. నేను ఇళ్లలో పని చేసుకుంటా తీసుకొచ్చి కట్టిన డబ్బులేనండి. నా పిల్లల్ని అనాథం చేసి నాకు వెనకాల మగ దిక్కు కూడా లేదండి. నాకు ₹1,00,000 రావాలి. నాకు మీరైనా మీడియా ద్వారా అయినా నాకు న్యాయం జరగాలండి. చెప్పండి, ఎంతమంది ఉంటారు బాధితులు? 150 మంది బాధితులు ఉంటారండి. దాదాపు 25 కోట్ల వరకు ఉందండి. బెంగళూరు నుంచి ఢిల్లీ నుంచి ఆల్రెడీ అందరూ ఫోన్ చేస్తున్నారు, మేము ఎంత కట్టాం మేము ఎంత కట్టాం మేము ఎంత కట్టాం. మేము 12,75,000 అండి. 10 లక్షల చీటీలు 5 లక్షల చీటీలు మాతో రిజిస్టర్ చీటీలు అని చెప్పిందండి. మేము కనీసం 2023 మే నెల కాడి నుంచి కడుతున్నానండి. 4 రోజుల నుంచి, మొన్న శుక్రవారం నుంచి నైట్ నుంచి కనబట్టలేదండి. తాళం వేసింది, ఫోన్లు స్విచ్ ఆఫ్, 3 పిల్లలు 2 ఫోన్ స్విచ్ ఆఫ్. ఈవిడ చిట్స్ నడిపోద్దండి. 5 సంవత్సరాల నుంచి చిట్స్ నడిపేది లక్ష్మి గారు. ఆయన కూడా చిట్స్ డబ్బులు వసూలు చేసుకోవడానికి వీటికి మొత్తం అందరికి వచ్చేవారు. కొంతమంది బాధితులు ఉన్నారు. సార్ చెప్పండి, నేను 2 లక్షలు కట్టానండి. స్పాట్ పేమెంట్ అని ఫోన్ చేయగానే అమౌంట్ వేయించుకున్నది. నా చీటీ అయిపోయింది. అది కాకుండా 50,000 చేబుద్దులు తీసుకుంది మొన్నే. ఆ మర్నాడు నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్. ఈ జరిగి 1 ఇయర్ నుంచి మాకు ఇవ్వాలండి వాళ్ళు. మాకు 3-4 డేస్ నుంచి స్విచ్ ఆఫ్ వచ్చింది ఏంటని ఇంటికి వచ్చి చూస్తే నాలాంటి బాధితులు చాలామందే ఉన్నారు. మా ఎక్కువగా సత్రంపాడు ఏరియా, మా చాటపర్రు, చివరికి పిల్లలు చదివే స్కూల్ టీచర్లని, ఇంట్లో పనిచేసే పనులను కూడా వదిలిపెట్టలేదు ఆవిడ. ఇంట్లో పనిచేసే పనమ్మాయితో పని చేయించుకుని గత 9 ఏళ్ళుగా జీతం డబ్బులు ఇవ్వకోకుండా ఆ జీతం డబ్బులు చీటీ కింద కట్టించుకుని ఆ అమ్మాయి బతుకు మీద కొట్టింది. పిల్ల పెళ్ళికి ఉన్నది, చచ్చిపోతానంటుంది ఆ అమ్మాయి. అదండి, ఇంతకన్నా దారుణం లేదు. మాకు న్యాయం కావాలి. మాది సత్రంపాడు అండి. 5 లక్షల వాళ్ళండి నాకు ఇచ్చేస్తానండి. గత 2-3 డేస్ బట్టి ఇలాగే చెప్పుకొచ్చిందండి. మేము ఇక తర్వాత నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ అండి. నా పేరు రాజా, సత్రంపాడు అండి మాది. చెప్పండి, మీరు ఎంత కట్టారు? 10 లక్షల చిట్ అండి. అయిపోయింది, ఫైనల్ అమౌంట్ ఇవ్వాలి. జూన్లో ఇస్తా అన్నారు. జూన్ అలా నడుచుకొచ్చి రేపు ఆగస్టు ఈ నెలలో ఇస్తా అన్నది. ఆగస్టు నెలలో అంటే మళ్ళీ సెప్టెంబర్ 3వ తారీఖు 4వ తారీఖున అన్నారు. అది కూడా ఇవ్వలేదన్న. 100 మంది అయితే ప్లస్సేనండి, 100 ప్లస్సే. తెలియదండి అదైతే. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వీరితో మాట్లాడమ్మా. మీరు ఎంత కట్టారు? 5,20,000 కట్టారండి అమ్మ. మేము గత 10 ఇయర్స్గా వేస్తున్నామండి. రీసెంట్గా మనం ఒక లాస్ట్ ఇయర్ మేము 10 lakhs వేసినాము. ఎప్పుడు కంటిన్యూగా ఇచ్చేసేది. ఇప్పుడు అలా ఆపుకుంటా వచ్చి మేము గోల్డ్ పెట్టించాము. దగ్గర ఒక 2 months నుంచి ఆపేసింది అమౌంట్. చూడవచ్చు, వీరంతా కూడా ఒకటే స్పష్టంగా కనబడుతుంది. తమకు సంబంధించి కూడా ఏదైతే చిట్టీల పేరుతో చూసుకుంటే కనుక గత 5-6 సంవత్సరాలకు సంబంధించి కూడా చూస్తే కనుక చిట్టీల పేరుతో కట్టించినటువంటి దంపతులు ఎవరుతున్నారు, రష్మి కానీ అక్కడ ఉన్నటువంటి ఆయన కూడా సత్రంపాడుకు సంబంధించిన శాంతినగర్ ఏరియాలో నివాసం ఉంటున్నారు. పూర్తిగా కూడా కాయ కష్టం చేసుకుని రెక్కల ముక్కలు చేసుకుని కూడా తాము చీటీలు కట్టాము, అలాంటిది తమకు సంబంధించిన అమౌంట్ ఇవ్వకుండా కూడా దంపతులు పరారని చెప్పి తమకు న్యాయం చేయాలంటూ కూడా ఇక్కడ బాధితులు కూడా డిఎస్పీ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్నట్టు కూడా కనబడుతుంది. విజయ సంతోష్తో రాజు, సాక్షి, ఏలూరు జిల్లా నుంచి.